మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 12వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనము. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేయును. యెహోవా వారు శత్రువులందరినీ వారి చేతికి అప్పగింపుచుండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. మొట్టమొదటిగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ పితరులతో చేసిన అన్నిటి ప్రకారము నీకు విశ్రాంతి కలుగుతుందని దేవుడు అంటున్నాడు. రే సహోదరి సహోదరులారా, నీ పితరులు నీకు పంచిపెట్టింది ఏదైతే ఉన్నదో అది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో దేవుడు నీకు విశ్రాంతి కలుగు చేస్తాడు. అంటే ప్రశాంతంగా సమాధానంతో ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 2, యెహోవా వారి శత్రువులను వారి చేతికి అప్పగించును. ఎవరెవరైతే నీ పితరుల విషయంలో వ్యతిరేకంగా ప్రవర్తించి ఉన్నారో, నీ విషయం వచ్చేసరికే దేవుడు అంటున్నటువంటి మాట, నీకు వారి ద్వారా ఎటువంటి హాని కానీ ఎటువంటి ఇబ్బంది కానీ జరగక వారే నీ మీద ఆధారపడి బ్రతికే పరిస్థితికి దేవదేవుడు తీసుకుని వస్తూ అంటున్నాడని దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, 3వది అంటాడు, దేవుడు వారికి చేసిన మాటలో ఏది తప్పిపోలేదు. నీ జీవితంలో నీకు చేసిన ప్రతి వాగ్దానము దేవుడు నెరవేర్చనయ్యున్నాడు, నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య తెలియచేసినటువంటి మాట, నీ పితరులతో దేవుడు చేసినటువంటి వాగ్దానము, నీ పితరుల ద్వారా దేవుడు నీకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో, దేన్నైతే స్వాచ్ఛంగా పొందుకుని ఉన్నావో దానిని దేవుడు నీకు విశ్రాంతిని కలుగజేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దాని ద్వారా నీవు సంతోషిస్తావు, సమాధానంగా ఉంటావని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. 2వదిగా, నీ పితరుల ద్వారా నీకు సంభవించినది, నీకు వచ్చినది ఏ ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదైనప్పటికీ కూడా, ఏ శత్రువు, అప్పుల శత్రువు, ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి శత్రువు, పీడా చేత బాధింపబడినవి ఏవైనను కూడా, అవన్నీ కూడా నీకు దూరంగా నుండి వాటిని నీ మీద ఆధారపడే బ్రతికిదిలాగా దేవదేవుడు చేయనున్నాడు. 3వదిగా, దేవుడు నీ జీవితంలో నీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చనై ఉన్నాడు గనక ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయం కొరకైతే దేవుని సన్నిధిలో మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ దేవుడు ఈరోజే ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కార్యాలు, అద్భుతాలు జరగడానికి ఈరోజే దేవుడు పనిని ప్రారంభించి ఉన్నాడు గనుక ఆయన వైపు చూస్తూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదము కొరకు ఓపికతో కనిపెడుతూ, దేవుడు ఏమి ఇవ్వనయ్యున్న ఆశీర్వాదం కొరకు యెహోషువ గారితో దేవుడు తెలియచేసినటువంటి మాట ఈరోజు ఈ దీనదాసుడైనటువంటి ఆయన సేవకుని నోట నుండి నీకు వినిపించబోతూ ఉన్నాడు గనుక నీ జీవితంలో పరిపూర్ణంగా ఈ యొక్క వాగ్దానం నెరవేరి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ ఉండి దేవుని యందు భయభక్తులు, క్రమశిక్షణ, దేవునికి లోబడుతూ, ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపుతూ, ఆయన చెప్పే ప్రతి వాగ్దానాన్ని ఓపికతో కనిపెట్టి ఆయన యందు విధేయత చూపే వ్యక్తిగా బ్రతుకుతావని ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడు చేసిన మాట ఏ వాగ్దానము నిర్ధారకము కానేరదు గనుక కన్యక గర్భవతి అయి కుమారుని కందులను కన్యక గర్భవతి అయింది. దేవుని బిడ్డ అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరింది కనుక నీ జీవితంలో కూడా అట్టి వాగ్దానం నెరవేర్చి నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారి అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితముల్లో తండ్రి ఇట్టి ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి వారిని బలపరిచి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడయుండి వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.